హాయ్ అండి. మేము ముక్తిధామ్ నుంచి త్రయంబకేశ్వరానికి 4కి చేరుకున్నాము. 4 దారిలో అసలు మేము భోంచేయలేదండి. లేట్ అయిపోతుంది, అన్నీ చూడలేము అనేసి అలానే ఉన్నాము. మండే కాబట్టి మేము 4 నుంచి 6:30 అయిందండి దర్శనానికి. చాలా లేట్ అయిపోయింది. సి జనాలు చాలామంది ఉన్నారు ఈడ గూడా. అందుకోసమనేసి మేము 200 రూపీస్ టికెట్ తీసుకున్నా కూడా మాకి చాలా టైం పట్టింది. మండే కాబట్టి దేవుని చుట్టూ కూడా ఒక స్వామివారిని ఒక మెరవనిలాగా కూడా తిప్పారు. ఒక 15 మినిట్స్ దర్శనం ఆపేసి తిప్పారు క్యూ లైన్‌లో. అది గూడా కనిపిచ్చింది. ఇలా దారం పడి అవతల ఒక సైడు అంతా ఏయో పెట్టారండి. అవైతే మాకు తెలియదు. దాంట్ల మింద బిల్వపత్రాలు, పువ్వులు వేసి చిన్న చిన్న రాళ్ళలాగా అనిపిచ్చాయి. ఇవి ఏంటో అయితే మాకు తెలియదు. దారం పడి అవే ఉన్నాయండి కొంత దూరం వరకు. ఇలా మొత్తం పూజలాగా చేసి అక్కడ పెట్టారు. అంతే గాదండి, చాలా ఇంత పెద్ద గుడి అయినా కూడా బయట అసలు నీట్‌నెస్ లేదండి. చాలా గలీజ్‌గా అనిపిచ్చింది. మొత్తం అంతా ఏంటి పడేసి చాలా రోతగా పెట్టారు. ఇక్కడ వీళ్ళు పువ్వులు, బిల్వపత్రాలు అవి ఇస్తున్నారు. అందరూ గుడిలోకైతే తీసుకోబోలేదు. అందరూ నంది దగ్గర పెట్టేశారు. ఇక్కడ ఎక్కువ తుమ్మి పూలు, ఉమ్మెత్త పూలు ఇక్కడ దేవుడికిష్టమనేసి అవి అమ్ముతున్నారు ఎక్కువగా. బిల్వపత్రాలు, చిట్టి రోజాలు గూడా అమ్ముతున్నారు. ఇక్కడ త్రిమూర్తులు ఉన్నారు. అందుకే దీనికి త్రయంబకేశ్వరం అని పేరొచ్చింది. ఫస్ట్ మేము ఇలా దర్శనానికి వెళ్ళాలి. ఫస్టు వచ్చేది మాత్రం ఫ్రీ దర్శనమంట. ఇట్లా సందులల్లో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత 200 రూపీస్ టికెట్ దర్శనము లోపలికి వెళ్ళాలి. ఇలా చాలామంది కనుక్కోలేక అక్కడ అడిగితే చెప్పారు. ఇట్లా అక్కడ గూడా లోపల గూడా చాలా గలీజ్‌గా ఉందండి స్మెల్లు అందుకు. ఇలా వెళ్తే లోపలికి అవతల పక్క ఎంట్రన్స్‌కు దారి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి లోపలికెళ్ళాలి 200 రూపీస్ దర్శనానికి. లోపలికి వెళ్ళిన తర్వాత నీట్‌గానే ఉంది. చాలా పెద్ద గుడి. అంతా నల్లపు సానరాయితో లాగా కట్టారు. అంత నల్ల రాతిని మాత్రమే ఉపయోగించారండి. చాలా అద్భుతంగా ఉంది గుడి. ఇట్లా బయట పక్కంతా ఇలా ఉంటుందండి. చూస్తున్నారు గదండీ! జనాలైతే మండే కాబట్టి చాలా జనాలున్నారు. మేము ఎలాగో అలా దర్శనం చేసేసుకొని బయటికొచ్చేసరికి 6:30 అయిపోయింది. 6:30 తర్వాత నాసిక్‌కెళ్ళాము. అక్కడ గుడి అన్నీ క్లోజ్ ఉంటాయని జెప్పారు. కానీ ఏం క్లోజ్ ఉన్నా గూడా కొన్ని చూసుకుంటాంలే అనేసి వెళ్ళాము. అయితే మాకైతే దర్శనం బానే జరిగిందండి. దారిలో అయితే విసుగనిపియలేదు. టీవీలు పెట్టి లోపల స్వామి అభిషేకాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏమంత విసుగు రాలేదండి. అంతేకాదండి, గోదావరి తల్లి అడుగుల సవ్వడితో, త్రయంబకేశ్వరుని దివ్య చరణాలతో పునీతమైన పరమ పునీతధామం త్రయంబకేశ్వరం. ఈ అపురూప ఆధ్యాత్మిక క్షేత్రం ఎన్నో అందాలకు, మరెన్నో విశిష్ట ఆలయాలకు నెలవు. ఆధ్యాత్మిక మాసమైన కార్తీక మాసంలో ఈ క్షేత్ర దర్శనం జీవులకు మోక్షదాయకమండి. గోదావరి తల్లి అడుగుల సవ్వడితో, త్రయంబకేశ్వరుని దివ్య చరణాలతో పునీతమైన పరమ పునీత ధామం త్రయంబకేశ్వరం. ఈ అపురూప ఆధ్యాత్మిక క్షేత్రం ఎన్నో అందాలకు, మరెన్నో విశిష్ట ఆలయాలకు నెలవు. ఆధ్యాత్మిక మాసమైన కార్తీక మాసంలో ఈ క్షేత్రం దర్శనం జీవులకు మోక్షదాయకం. 12 జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన త్రయంబకేశ్వర లింగానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీనిని త్రయంబకం అంటారట. వీటితో పాటుగా సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉందని ప్రశస్తి. అలాగే 33 కోట్ల దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారని నమ్మకము కూడా. కొన్ని యుగాలుగా పూర్వం ఈ ప్రదేశం అంతా ఋషులు, సాధువులకు నివాస ప్రాంగణంగా ఉండేది. సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకాలతో అల్లాడింది. ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఒక సరస్సును సృష్టించారు.
అహల్యతో పాటు మిగిలిన ఋషి పత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు. కానీ వారిల్లో గౌతమ మహర్షి పట్ల, అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా ఇలాంటి సరస్సును నిర్మించమని వారు పోరు పెట్టారట. అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుడిని గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏమి కావాలి అని అడిగాడట. వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చెయ్యమంటారు. అది పాపం అని చెప్పినా వారు వినకుండా అదే వరం కావాలని పట్టుపడతారట. దాంతో ఏమీ చెయ్యలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఒకనాడు పంట చేలో మేస్తూ ఉన్న గోవును దర్భపుల్లతో అదిలించగానే అది గాయపడి మరణిస్తుంది. అదే అదునుగా భావించిన ఋషులందరూ గోహత్య మహాపాపమని, ఈ ప్రదేశంలో గంగను పారేటట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు. దాంతో గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు బ్రహ్మ, విష్ణు, ఆదిపరాశక్తితో కలిసి ప్రత్యక్షమవుతాడు. ఏం వరం కావాలి అని అడగగా గంగను విడుదల చెయ్యమని కోరుతారు. అప్పుడు శివుడు తన జటాను విసరగా అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగా నది అక్కడ నుంచి ప్రవహిస్తూ క్రిందికి వస్తుంది. దీనినే గౌతమి లేదా గోదావరి అనే పేరు పిలుస్తూ ఉన్నారు. ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానవట్టం లోపల 3 శివలింగాలలో ఉంటారు. అందువల్లనే దీనిని త్రయంబకం అంటారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా అత్యంత ప్రఖ్యాతి పొందిన ఈ మహాలింగం త్రయంబకేశ్వరం. సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ప్రత్యేకమైన మందిరము ఉంటుంది. మొదటగా నందీశ్వరుణ్ణి దర్శించుకున్న అనంతరం దేవదేవుణ్ణి దర్శించుకుంటాము. భక్తులకు ముందుగా ఆ నందీశ్వరుడు దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు కూడా ఉంటుంది. అది ఎప్పుడూ గోదావరి నది జలాలతో నిండి